నేను ఎక్కువ రైల్వే చెప్పదలుచుకోలేదు. మినిస్టర్ని ఎట్లా పడేశారు మీరు? అట్లా ఎవరిని పడేయటం ఏమీ లేదు. కాదండి, ఉమ్. 7 ఆర్ఓబీలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా. మీకు ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీకి. అంటే ఒకటి మనం ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి గుంటూరు ప్రాంతానికి ఏమీ రాలేదు. మనం నిజమే. చెప్పే విధానం ఇప్పుడు మీరు అక్కడ శంకర విలాస్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది కదా, అది ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి అంతే ఉండేది. ట్రాఫిక్ విపరీతంగా ఉండేది, ప్రాబ్లం ఉండేది. ఇంతకు ముందున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఉమ్. పట్టించుకోలేదని చెప్పాలి. అట్లానే లేదు, పట్టించుకోవటం అంటే పట్టించుకోవటం ఒక చిన్న బ్రిడ్జి అండి, అది ఒక్కటి వేయించలేరా? అంటే ఒకటి దాన్ని మనం కూడా ప్రజెంట్ చేసాం. మేము ఏం చేసామంటే డ్రోన్ షాట్స్, ఆ బ్రిడ్జ్ 50-60 ఏళ్ల క్రితం కట్టింది, దాదాపు ఇరిగిపోయే పరిస్థితి. అవును. ఆ ఫోటోలు అన్నీ తీసాం. అదేవిధంగా డేటా అక్కడ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ వెళ్ళలేక ఎమర్జెన్సీ ట్రాఫిక్ లో ఇరుక్కొని ఎంతమంది చనిపోతున్నారు, ఈ డేటా విజువల్ గా మినిస్టర్ గారి దగ్గర కూర్చొని ప్రజెంట్ చేసి దాని ఇంపార్టెన్స్ చెప్పిన వెంటనే ఆయన కూడా అర్థం చేసుకుని వెంటనే ఇచ్చారు. ఇంకా రైల్వే బ్రిడ్జెస్ అంటే మన రిలేషన్షిప్ బిల్డ్ అయ్యే కొద్దీ వాళ్ళకి కూడా ఒక నమ్మకం వస్తుంది కదా, వీళ్ళైతే కొంచెం బాగా చేయగలుగుతారు, ఎక్కడ కరప్షన్ ఉండదు, ఇట్లా 30-40 ఏళ్ళ నుంచి గుంటూరులో అభివృద్ధి లేదనేది. ఏదైనా కానీ ఒక పాజిటివిటీ, ఏదైనా సరే పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యానని అనుకుంటున్నా. అందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.